హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మనం మీషో సీరీస్ చేస్తున్నాం కదా! షార్ట్స్‌లో పోస్ట్ చేస్తున్నాను నేను. సరే అయితే మీషో సీరీస్‌లో నెక్స్ట్ పార్ట్ కింద నేను ఒక డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాను. అది స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఆహ్, దాన్ని లాంగ్ వీడియో కింద చేసి పెడదాము అనేసి ఈ వీడియో చేస్తున్నాను. మన మన యూట్యూబ్ ఛానెల్‌లో ఇదే ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. మీరందరూ ఎండ్ వరకు వాచ్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎలానో మీషోలో సేల్ జరుగుతుంది. మెగా సేల్ 80% ఆఫ్‌తో. ఖచ్చితంగా ఈ సేల్‌ని యూజ్ చేసుకొని కొనుక్కుంటే నేను తీసుకున్న రేట్ కన్నా మీకు ఇంకా తక్కువకే డ్రెస్ అయితే చూసేయండి. ఇది ఫుల్ బటిక్ ప్రింట్‌లో వచ్చిందనమాట. ఫుల్ కాటన్ ఇది. చాలా థిక్‌గా ఉంది. ప్యాంట్ కూడా కాటన్, దుప్పటా కూడా కాటనే అనమాట. బ్యాక్ సైడ్ అయితే ఇలాగ ప్రింట్ అయితే అక్కడ వచ్చింది. అది డ్రెస్‌లో వచ్చిన ప్రింటేనండి. ఏమాత్రం పోదు. నేను ఆల్రెడీ 4 టైమ్స్ వాష్ చేశాను. నాకు కొంచెం కూడా పోలేదు. కలర్ కూడా ఏం ఫేడ్ అవ్వడం లాంటిది లేదండి. బట్ మనం నీడలో ఆరేసుకుంటే వాష్ చేసినప్పుడు కలర్ పోకుండా ఉంటుంది. హ్యాండ్స్ అయితే అలా 3/4 హ్యాండ్ పెట్టి పైపింగ్ అయితే చేశానండి నేను. నేనే స్టిచ్ చేసుకుంటాను నా డ్రెసెస్ అనేవి. నాకు స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి నేనే చేసుకుంటాను. సింపుల్ స్ట్రెయిట్ కట్ డ్రెస్ అండి ఇది. టాప్ లెంగ్త్ వచ్చేటప్పటికి 2.5 మీటర్స్ ఇచ్చారండి ఫ్యాబ్రిక్ వాళ్ళు. ప్యాంట్ కూడా 2.5 మీటర్స్ ఇచ్చారు ఫ్యాబ్రిక్. మంచి పటియాలా ప్యాంట్ అయితే స్టిచ్ చేసుకోవచ్చండి. చాలా లూజ్ వస్తుంది. చాలా పెద్ద పన్నా వచ్చిందనమాట ప్యాంట్ అనేసి. ప్యాంట్ క్లాత్ అనమాట. దుప్పటా కూడా 2 మీటర్స్ పైనే 2.25 మీటర్స్ ఇచ్చారండి ఫ్యాబ్రిక్. అది కూడా చాలా లెంగ్త్ వచ్చింది. పెద్ద పన్నా అండి. మొత్తం డ్రెస్ మెటీరియల్ అంతా చాలా బాగుంది. షాప్స్‌లో తీసుకునే డ్రెస్ మెటీరియల్స్ ఏంటంటే చాలా చిన్న పన్నా వస్తాయి. అతుకులైతే పడతాయి. దీనికి అలా కాదండి. నేనొచ్చేటప్పటికి నేను ఈ మోడల్ పెట్టుకున్నానండి సింపుల్‌గా. కాటన్ కాబట్టి ఎక్కువ హెవీ మోడల్స్ కాకుండా ఇలా సింపుల్‌గా పెట్టుకుంటే డైలీ వేర్‌కైతే చాలా బావుంటుంది. ఇదైతే ఫోన్‌లో కన్నా బ్రైట్ అయితే చాలా బ్రైట్‌గా ఉందండి కలర్. ఆహ్, బ్యాక్ సైడ్ కూడా సేమ్ డిజైనే ఉందండి. ఇది ప్రింట్ కాదు కాబట్టి బ్యాక్ సైడ్ కూడా కనిపిస్తుంది. ప్రింట్ అయితే బ్యాక్ సైడ్ ఉండదు కదా! అది కొంచెం కూడా పోలేదండి. నేను వాష్ చేశాను. కాబట్టి నాకైతే అసలు పోలేదు బ్యాక్ సైడ్ ఇది. ఇది ఫ్రంట్ సైడ్. అసలు అసలు పోలేదు. కలర్ కూడా ఫేడ్ అవ్వటం అనేది నేనేం చేశానంటే డార్క్ కలర్ లైనింగ్ వేయటం వల్ల ఆ లైనింగ్ కొంచెం కలర్ దిగింది తప్ప డ్రెస్‌దయితే ఏం కలర్ పోలేదండి. ఈవెన్ టాప్ దుప్పటా ప్యాంట్‌ది కూడా కొంచెం కూడా కలర్ అయితే పోలేదు. నేనైతే ఈ మెటీరియల్‌కి 10 ఆన్ 10 ఇస్తానండి. చాలా బాగుంది. సమ్మర్‌లో ఎలానో బయట ఎలాగో లెగ్గిన్స్, రెడీమేడ్ జీన్స్ కాటన్ లాంటి డ్రెస్సెస్ టైట్ అయితే ప్యాంట్స్ లాంటివి దొరుకుతాయి. వేసుకోలేం మరి కాబట్టి, అవేంటి టాప్ ఇలాంటి ఓన్లీ కాటన్ కాటన్ డ్రెసెస్ వచ్చేసి తీసుకొని పంజాబీ ప్యాంట్స్ సిల్క్ లేకపోతే వచ్చేసి లూజ్‌గా కింద లూజ్ ప్యాంట్ ఏమో స్ట్రెయిట్ సిల్క్ ప్యాంట్స్ వచ్చి లాంటివి వస్తాయి కదా! కుట్టించుకుంటే అవంతా ప్రిఫరబుల్ కాదండి స్కిన్ సమ్మర్‌కి. కూడా బ్రీతబుల్‌గా అయితే ఉండి స్వెట్ అది బాగోవు. పట్టకుండా ర్యాషెస్ అవి ఇలా రాకుండా మనం ఉంటుందండి. మెటీరియల్ తీసుకొని స్టిచ్ నేనైతే ఈ చేసుకుంటే ప్రోడక్ట్ ఖచ్చితంగా సమ్మర్ రికమెండ్ అంతా చేస్తాను. ఇందులో చాలా కలర్స్ చాలా అయితే కూల్‌గా ఉన్నాయి. ఉంటుంది. నేనైతే ఈ ఎలాగో కలర్ మీషోలో సేల్ తీసుకున్నాను. ఇందులో నడుస్తుంది అయితే కాబట్టి చాలా కలర్స్ అయితే ఉన్నాయి. నేను సైడ్‌ని పిక్ పెడతాను. చూడండి, నేను డిస్క్రిప్షన్‌లో అయితే కోడ్ అయితే ప్రొవైడ్ చేశాను మీకు. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చున్నీ కూడా ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఉంటుందండి. ఇది చాలా సాఫ్ట్‌గా ఉంది. ఎంత ఫోల్డ్ చేస్తే అంత ఫోల్డ్ అవుతుంది. బిరుసుకైతే నుంచోవట్లేదు. మీకు కనుక ఈ డ్రెస్ మెటీరియల్ నచ్చినట్టయితే నేను కింద డిస్క్రిప్షన్‌లో కోడ్ అయితే ఇస్తానండి. మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్.